వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీలో పేపర్ 7లో పార్ట్ 3 అయితే మొదలైంది కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 51. ఇఫ్ రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 3 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 3 మైనస్ 162. ఆప్షన్ ఏ 72, ఆప్షన్ బి 33, ఆప్షన్ సి 54, ఆప్షన్ డి 66. యాజ్ ఇట్ ఈస్ లెక్కలో ఉన్నట్టుగా రాసుకున్నాం. ఫస్ట్ రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినట్టయితే రూట్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్, అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 2 రూట్ ఎక్స్ 1 బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7, ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. క్యూబింగ్ అండ్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 7 క్యూబ్ అంటే 343. సేమ్ టు సేమ్ దాని ఫార్ములా ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ హోల్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ ఆఫ్ 1 బై ఎక్స్ ప్లస్ 3x ఆఫ్ 1 బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 343. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ప్లస్ 3 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 343. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 343. ఎందుకంటే మనం 3 కామన్గా తీసినాం. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ అంటే అక్కడ ఈక్వేషన్లో 7 అవుతుంది. సిన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 343. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 7 అంటే 21, దట్ ఈజ్ ఈక్వల్ టు 343. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 322. అకార్డింగ్ టు క్వశ్చన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ మైనస్ 16 స్క్వేర్ మనం కనుక్కోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1 బై ఎక్స్ క్యూబ్ అంటే 322 మైనస్ 16 స్క్వేర్, 322 మైనస్ 16 స్క్వేర్ అంటే 256 ఈజ్ ఈక్వల్ టు 66 అవుతుంది. టోటల్ ఆన్సర్ వచ్చేసి 66 అనేది ఆప్షన్ డి కాబట్టి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 52. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ yz ప్లస్ xz, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z బై 3x. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1 బై 3. అకార్డింగ్ టు క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు xy ప్లస్ yz ప్లస్ xz. మనం ఏం చేయాలంటే బోత్ సైడ్స్ ఇంటూ మల్టిప్లై 2 చేయాలి. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ ప్లస్ 2z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2xy ప్లస్ 2yz ప్లస్ 2xz. ఇప్పుడు అవతల భాగాన్ని కూడా ఇతరులకు పంపించాలి. అంటే 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2xy ప్లస్ 2z స్క్వేర్ మైనస్ 2yz మైనస్ 2xz ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని మనం ఈ ఫార్ములాకి అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. x మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ z హోల్ స్క్వేర్ ప్లస్ x మైనస్ z హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0, y మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ z ఈజ్ ఈక్వల్ టు 0. సో x ప్లస్ y ప్లస్ z బై 3x ఈజ్ ఈక్వల్ టు అన్ని ఈక్వల్ అయ్యాయి కాబట్టి x ప్లస్ y ప్లస్ జెడ్ని మనం ఎక్స్ ప్లస్ ఎక్స్ బై 3x కన్వర్ట్ చేసుకుంటే 3x బై 3x అవుతుంది. క్యాన్సిల్ ఏం చేస్తే 1 వస్తుంది. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 53. ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈస్ 38,808 మీటర్ క్యూబ్, దెన్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. ఆప్షన్ ఏ 5,372 మీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 5,544 మీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 5,648 మీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 5,775 మీటర్ స్క్వేర్. గోళం యొక్క ఘన పరిమాణం 38,800 మీటర్ క్యూబ్. అప్పుడు గోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. ఆప్షన్ ఏ 5,372 మీటర్ స్క్వేర్, ఆప్షన్ బి 5,544 మీటర్ స్క్వేర్, ఆప్షన్ సి 5,648 మీటర్ స్క్వేర్, ఆప్షన్ డి 5,758 మీటర్ స్క్వేర్. రేడియస్ ఆఫ్ ద స్పియర్ని ఆర్ అనుకోవాలి. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ 38,808 4/3 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 38,808. ఇక్కడ మీరు 4/3 ఇంటూ 22/7 ఉంది కదా, దీని అయితే అవతలకు పంపించాల్సి ఉంటుంది. ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 38,808 ఇంటూ 21/4 ఇంటూ 22 క్యాన్సిలేషన్ చేస్తే ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9,261 అవుతుంది. క్యూబ్ ఇతరులకు వస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 అవుతుంది. టోటల్ ఏరియా ఆఫ్ ద స్పియర్ 4 ఇంటూ 22/7 ఇంటూ 21 స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 5,544 మీటర్ స్క్వేర్. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 54. ఏ షాప్కీపర్ మార్కెట్ ఈస్ ప్రోడక్ట్ X% above the cost price and sold it after giving 2 consecutive discounts of 20% and 25% respectively. If he incurs or 30% this transaction, then find the value of X. ఒక దుకాణదారుడు తన ఉత్పత్తులను ధర కంటే X% పైన మార్కు వేసి వరుసగా 20% మరియు 25% చొప్పున 2 వరుస తగ్గింపులను ఇచ్చిన తర్వాత విక్రయించాడు. ఈ లావాదేవీలో అతను 13% నష్టాన్ని పొందినట్లయితే X విలువను కనుగొనండి. ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 30, ఆప్షన్ సి 40, ఆప్షన్ డి 45. కాస్ట్ ప్రైజ్ ఆఫ్ ది ఆర్టికల్ బి 100 రూపీస్. మార్కు ప్రైజ్ ఆఫ్ ది ఆర్టికల్ 100 ఇంటూ 100 ప్లస్ X బై 100 క్యాన్సిల్ చేస్తే
100 ప్లస్ ఎక్స్ అవుతుంది. డిస్కౌంట్ ఈజ్వల్ టు 20 ప్లస్ 25 మైనస్ 20 ఇంటూ 25/100 అంటే మీకు 25 1 జా 25 4 జా అంటే 100 అవుతుంది. 20/4 అవుతుంది. 4 1 జా 4 5 జా టోటల్గా 20 ప్లస్ 25 మైనస్ 5 అంటే 40 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 0.6 దట్ ఈజ్వల్ టు 60 ప్లస్ 0.6x లాస్ ఈజ్వల్ టు 30%. సో 60 ప్లస్ 0.6x ఈజ్వల్ టు 87, 0.6x ఈజ్వల్ టు 27, x ఈజ్వల్ టు 45. ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 55. అమిత్ సోల్డ్ an article for 2070 and made a profit of 50%. At what price should he sell the same article to earn 37%? అమిత్ ఒక ఆర్టికల్ను 2070 మరియు 15% లాభం పొందింది. 37% లాభం పొందడానికి అతను ఇదే వస్తువుని ఏ ధరకు విక్రయించాలి? ఆప్షన్ ఏ 2466, ఆప్షన్ బి 2624, ఆప్షన్ సి 2835, ఆప్షన్ డి వీటిలో ఏవి లేవు. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్వల్ టు 2017 బై 1.15 దట్ ఈజ్వల్ టు 1800. సెల్లింగ్ ప్రైస్ ఈజ్వల్ టు 37%. 1800 ఇంటూ 1.37 ఈజ్వల్ టు 2466. Question number 56. If cot A is equal to sin B by 1 minus cos B, then find the value of cot 2A. Option A cos B by 2, option B sin 2B, option C cot B, option D tan 2B. Cot A is equal to sin B by 1 minus cos B. Tan A is equal to 1 minus cos B by sin B. Equation 1. Using the identity, cot 2A is equal to 1 minus tan square A by 2 tan A. Cot 2A is equal to 1 minus tan square A by 2 tan A. Cot 2A is equal to 1 minus cos B by sin B whole square by 1 minus cos B by sin B. Cot 2A is equal to sin square B minus 1 minus cos square B plus 2 cos by 2 sin B of 1 minus cos B. Cot 2A is equal to sin square B minus 1 minus cos square B plus 2 cos B by 2 sin B of 1 minus cos B. Cot 2A is equal to minus cos square B minus cos square B plus 2 cos B by 2 sin B of 1 minus cos B. Cot 2A is equal to minus 2 cos square B plus 2 cos B by 2 sin B of 1 minus cos B. Cot 2A is equal to 2 cos B of 1 minus cos B by 2 sin B of 1 minus cos B. Cot 2A of cos B by sin B. Cot 2A is equal to cot B. కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 57. If tan of 7x minus 3y is equal to 1 and cos of 8x minus 3y is equal to 1 by 2, then find the value of sin 6x. Option A 1, option B 1 by 2, option C root 3 by 2, option D none of this. Tan of 7x minus 3y is equal to 1. Tan of 7x minus 3y is equal to tan 45 is equal to 1 అవుతుంది కాబట్టి tan 45. సో tan క్యాన్సిల్ చేస్తే 7x minus 3y is equal to 45 degrees. Cos of 8x minus 3y is equal to 1 by 2. Cos of 8x minus 3y is equal to 1 by 2 అంటే cos 60. కాబట్టి cos క్యాన్సిల్ చేస్తే 8x minus 3y is equal to 60. Solving 1 and 2. X is equal to 15 and y is equal to 20. సో sin 6h is equal to sin 90 అవుతుంది. ఎందుకంటే x is equal to 15 కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు sin 90 అంటే 1. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 58. There are a certain number of 2-legged animals and 4-legged animals in a pair. If there are 45 heads and 132 legs, then find the number of 4-legged animals. పార్కులో నిర్దిష్ట సంఖ్యలో 2 కాళ్ళ జంతువులు మరియు 4 కాళ్ళ జంతువులు ఉంటాయి. 45 తలలు మరియు 132 కాళ్ళు ఉంది. అప్పుడు 4 కాళ్ళ జంతువును కనుగొనండి. Number of 4-legged animals x అనుకోవాలి. 2-legged animals 45 minus x. According to question, 4x plus 2 of 45 minus x is equal to 132. 4x plus 90 minus 2x is equal to 132. 2x is equal to 42. X is equal to 21. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 59. In the given figure, PQRS is the rhombus if PQ is equal to 16 centimeters and angles SPQ is equal to 600. Then find the length of diagonal QS. Option A 8 centimeters, option B 12 root 2, option C 16, option D none of this. ఇచ్చిన చిత్రంలో PQRS అనేది రాంబస్ PQ is equal to 16 సెంటీమీటర్లు, మీ మరి కోణం SPQ is equal to 600 అయితే QS పొడవును కనుగొనండి. క్వశ్చన్లో మీకు ఇలా డయాగ్రామ్ అయితే కనిపిస్తుంది. ఈ డయాగ్రామ్ ఆధారంగా మీరు ఆన్సర్ అయితే చేయవలసి ఉంటుంది. రాంబస్ డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అట్ రైట్. యాంగిల్ డయాగోనల్స్ ఆర్ ఆల్సో యాంగిల్ బైసెక్టర్. sin 30 is equal to OQ by PQ is equal to OQ by 16. sin 30 అంటే 1/2 కాబట్టి 1/2 is equal to OQ by 16. OQ is equal to 80 సెంటీమీటర్స్ అవుతుంది. QS is equal to 2 into 8 that is equal to 16 సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 60. Find the interior angle made by two adjacent sides
of the regular polygon having 12 sides. Option A 30 degrees, option B 50 degrees, option C 130 degrees, ఆప్షన్ డి 150 డిగ్రీస్. 12 భుజాలను కలిగి ఉండే సాధారణ బహుభుజి యొక్క రెండు పక్కపక్కల ద్వారా చేయబడిన అంతర్గత కోణాన్ని కనుగొనండి. సమ్ ఆఫ్ ది ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ది రెగ్యులర్ పాలిజన్ ఈజ్ ఈక్వల్ టు 12 minus 2 into 180. 12 minus 2 అంటే 10 into 180, that is equal to 1800. So interior angles of the made by the two adjacent sides 1800 by 12, that is equal to 150. Option D. Question number 61. The area of the equilateral triangle is 147 root 3 centimeter square. Find the circumference of the circumcircle to this triangle. Option A 40 root 3 centimeters. Option B 88 centimeters. Option C 175 root 3 centimeters. ఆప్షన్ డి నన్ ఆఫ్ దిస్. సమబాహు త్రిభుజం వైశాల్యం 147 రూట్ 3 సెంటీమీటర్ స్క్వేర్. ఈ త్రిభుజానికి చుట్టుకొలత వృత్తం యొక్క చుట్టుకొలతను కనుగొనండి. ఆప్షన్ ఏ 40 రూట్ 3 సెంటీమీటర్స్, ఆప్షన్ బి 88, ఆప్షన్ సి 175 రూట్ 3, ఆప్షన్ డి వీటిలో ఏవి లేవు. సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఎక్స్ అనుకోవాలి. ఏరియా ఆఫ్ ద ఈక్విలేటరల్ ట్రయాంగిల్ రూట్ 3/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్. రూట్ 3/4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 147 రూట్ 3 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 147 root 3 into 4 by root 3. X square is equal to 147 into 4 is equal to 588. X square is equal to 14 root 7. Radius of the circumcircle is equal to 14 root 3 by root 3 is equal to 14. Therefore, circum of the circle 2 into 22 by 7 into 14, that is equal to 88. Option B. Direction 62 to 65. Answer the question based on the information given below. The line graph below provides information about the number of goals scored by different football players in the all matches played by them. దిగువ ఇవ్వబడిన సమాచారం ఆధారంగా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. దిగువ లైన్ గ్రాఫ్ వివిధ ఫుట్బాల్ ఆటగాళ్ళు ఆడిన అన్ని మ్యాచ్ల్లో సాధించే గోళ్ల సంఖ్య గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఇలా మీకు క్వశ్చన్లో ఒక లైన్ గ్రాఫ్ అయితే కనిపిస్తుంది. ఈ లైన్ గ్రాఫ్లోనే మీకు మొత్తం ఆన్సర్ అలా ఉంటుంది. దీన్ని చూసి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ బై మెస్సీ to the total number of matches played by Sunil. Option A 12:13, option B 9:14, option C 3:7, option D 11:9. సునీల్ ఆడిన మొత్తం మ్యాచ్ల సంఖ్యకు మెస్సీ చేసిన మొత్తం గోళ్ల నిష్పత్తిని కనుగొనండి. 72:112, దట్ ఈజ్ ఈక్వల్ టు 9:14. క్యాన్సిలేషన్ చేస్తే 9:14 వస్తుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 63. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ గోల్స్ స్కోర్డ్ బై ఈచ్ ఫుట్బాల్ ప్లేయర్. ఆప్షన్ ఏ 73, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 74, ఆప్షన్ డి 71. ప్రతి ఫుట్బాల్ ఆటగాడు సాధించిన గోళ్ల సగటును కనుగొనండి. ఆప్షన్ ఏ 73, ఆప్షన్ బి 72, ఆప్షన్ సి 74, ఆప్షన్ డి 71. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 84 ప్లస్ 72 ప్లస్ 63 ప్లస్ 73/4 ఈజ్ ఈక్వల్ టు 292/4. క్యాన్సిలేట్ చేస్తే 73. ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 64. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్లేడ్ బై సునీల్ and Neymar combined to the total number of matches played by Ronaldo and Messi combined. Option A 3:2, option B 5:4, option C 4:5, option D 5:6. సునీల్ మరియు నేమార్ కలిసి ఆడిన మొత్తం మ్యాచ్ల నిష్పత్తిని, రొనాల్డో మరియు మెస్సీ కలిపి ఆడిన మొత్తం మ్యాచ్ల నిష్పత్తిని కనుగొనండి. ఆప్షన్ ఏ 3:2, ఆప్షన్ బి 5:4, ఆప్షన్ సి 4:5, ఆప్షన్ డి 5:6. రేషియో ఈజ్ ఈక్వల్ టు 88 ప్లస్ 112, దట్ ఈజ్ ఈక్వల్ టు 136 ప్లస్ 104. 200:240. క్యాన్సిలేట్ చేస్తే 5:6. క్వశ్చన్ నెంబర్ 65. ఇఫ్ 7/12 of the total number of goals scored by Ronaldo and 11/21 of the total number of goals scored by Neymar are international goals, then find the difference between the number of international goals scored by Ronaldo and Neymar. రొనాల్డో చేసిన మొత్తం గోల్లో 7/12 మరియు నెయ్మార్ చేసిన మొత్తం గోల్లో 11/21 అంతర్జాతీయ గోల్స్ అయితే రొనాల్డో చేసిన అంతర్జాతీయ గోళ్ల సంఖ్య మరియు నెయ్మార్ ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 18, ఆప్షన్ సి 21, ఆప్షన్ డి 16. నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్స్ స్కోర్డ్ బై రొనాల్డో ఈజ్ ఈక్వల్ టు 7/12 into 84, దట్ ఈజ్ ఈక్వల్ టు 49. నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ గోల్స్ స్కోర్డ్ బై నెయ్మార్, దట్ ఈజ్ ఈక్వల్ టు 11/21 into 63. క్యాన్సిలేట్ చేస్తే 33. డిఫరెన్స్ 49 minus 33, 16. Option D. Question number 66. In the given figure, A is equal to DE and the ratio of angle B to the angle C is 7:6 respectively. Find the measure of angle B. Option A 60, option B 50, option C 70, option D 80. ఇచ్చిన చిత్రంలో A is equal to DE మరియు కోణం B మరియు కోణం C నిష్పత్తి వరుసగా 7:6. కోణం B యొక్క కొలతను కనుగొనండి. ఇలా మీకు ఒక డయాగ్రామ్ అయితే కనిపిస్తుంది. దీని ఆధారంగా చేయవలసి ఉంటుంది. సిన్స్ A is equal to DE
angle DA is equal to angle ADE, that is equal to x degree. Triangle ADE, x plus 80 is equal to 180. 2x is equal to 100, x is equal to 50. Angle B is equal to 7x and angle C is equal to 6x. Triangle ABC, 7x plus 6x plus 50 is equal to 180. 13x is equal to 130, x is equal to 10. Therefore, angle B is equal to 7x, x and 10 కాబట్టి 7 into 10, 70. Option C. Question number 67. ABC is a triangle and AD is the median of BC such that AB is equal to 8 centimeters, AC is equal to 10 and BD is equal to 5. Find the length of the median. Option A, root 57. Option B, 3 root 7. Option C, 5 root 7. Option D, 7 root 5. ABC త్రిభుజం మరియు AD అనేది BCలో మధ్యస్థం. అంటే AB is equal to 8, AC is equal to 10 మరియు BD is equal to 5. మధ్యస్థ పొడవును కనుగొనండి. ఆప్షన్ ఏ రూట్ 57 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 3 రూట్ 7, ఆప్షన్ సి 5/7, ఆప్షన్ డి 7/5. దీనికి కూడా సేమ్ అంతే. దీనికి ఒక డయాగ్రామ్ ఇస్తాడు, ఈ డయాగ్రామ్ ఆధారంగా చేయవలసి ఉంటుంది. అపోలోనియస్ థీరం. AB² ప్లస్ AC² ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ AD² ప్లస్ BD². 8² ప్లస్ 10² ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ AD² ప్లస్ 5². 64 ప్లస్ 100 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ AD² ప్లస్ 50. 164 minus 50 is equal to 2 of AD². ADని ఇతరులకు పంపిస్తే AD² is equal to 57, AD is equal to root 57. Option A. Question number 68. AB and CD are the chords drawn on the circle intersecting at point E if DEB is an option A 3:2, option B 2:1, option C 1:1, option D 1:2. AB మరియు CD అనేవి ఈ పాయింట్ వద్ద కలుస్తున్న సర్కిల్పై గీసిన గీతలు. DEB అయితే ఒక ఆప్షన్ A 3:2, ఆప్షన్ B 2:1, ఆప్షన్ C 1:1, ఆప్షన్ D 1:2. ఇలా ఒక సర్కిల్ ఇస్తారు, దీని ఆధారంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. DEB is an equilateral triangle with side 8 centimeters. So DE is equal to BE, that is equal to DB is equal to 8. BE into AE is equal to DE into CE. AE is equal to CE. So AE is to CE, that is equal to 1:1. Option C. Question number 69. Find the curved surface area of the cone of radius 5 centimeters and height equal to the breadth of the rectangular area 180 centimeters square, whose length and breadth are ratio 5:4 respectively. 5 is equal to 3. Option A 195, option B 210, option C 184, option D none of this. Question number 69. వ్యాసార్థం 5 సెంటీమీటర్ మరియు పొడవు మరియు వెడల్పులు వరుసగా 5:4 నిష్పత్తిలో ఉన్న 180 సెంటీమీటర్ల రెండు యొక్క దీర్ఘచతురం వెడల్పుకు సమానమైన శంకువు యొక్క వక్ర ఉపరితల వైశాల్యాన్ని కనుగొనండి. పైని 3 అనుకోనండి. ఆప్షన్ ఏ 195, ఆప్షన్ బి 210, ఆప్షన్ సి 124, ఆప్షన్ డి వీటిలో ఏవి లేవు. Length and breadth 5x and 4x అనుకోవాలి. According to question, 5x into 4x is equal to 180, 5 into 4 into 20, x into x², 20x² is equal to 180, x² is equal to 180/20, x² is equal to 9, x is equal to 3. Breadth of rectangular 4x is equal to 12, ఎందుకంటే x 3 కాబట్టి. Curved surface area of the cone 5 into 12² plus 5² whole to power 0.5. పై వాల్యూని డైరెక్ట్ 3గా రాసుకోవచ్చు, బట్ కన్వర్షన్ కోసం మీకు అర్థం కావాలని 22/7 రాశాను. 3 into 5 into 13, that is equal to 195 centimeter square. Option A. Question number 70. The speed of a boat in still water is twice of the speed of the stream. Find the time taken the boat to cover 20 km downstream if the upstream speed of the boat is 8 km per hour. Option A 30, option B 40, option C 50, option D 40. నిశ్చల నీటిలో పడవ వేగ ప్రవాహం వేగం కంటే రెండింతలు. పడవ యొక్క ఆప్స్ట్రీమ్ వేగం గంటకు 8 కిలోమీటర్లు అయితే దిగువకు 20 కిలోమీటర్లు ప్రయాణించడానికి పడవకు పట్టే సమయం ఎంత? స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ బి x km/h. స్పీడ్ ఆఫ్ బోట్ స్టిల్ ఇన్ వాటర్ 2x km/h. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ is equal to 2x plus x is equal to 3x. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఆఫ్ బోట్ is equal to 2x minus x is equal to x. Therefore x is equal to 8. So down stream speed of boat is equal to 3 into 8 is equal to 24. Required time is equal to 20/24 into 60. క్యాన్సిలేషన్ చేస్తే 50 minutes వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 71. సెలెక్ట్ ద రిలేటెడ్ వర్డ్ ఆర్ లెటర్ నెంబర్స్ ఫ్రమ్ గివెన్ లెటర్స్. 764 is 289 is 953. ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పదం అక్షరాలు సంఖ్యలు ఎంచుకోండి. ఇది మీకు రీజనింగ్. ఆప్షన్ ఏ 256, ఆప్షన్ బి 289, ఆప్షన్ సి 324, ఆప్షన్ డి 296. ఇది రీజనింగ్ మీకు చాలా సింపుల్గా ఉంటుంది. 7 + 6 + 4 whole square is equal to 17², that is equal to 289. సిమిలర్లీ 9 + 5 + 3 whole square is equal to 17² అంటే 289. ఇచ్చిన క్వశ్చన్ని మొత్తం ప్లస్ చేసి హోల్ స్క్వేర్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 72. ఫైండ్ ద ఆడ్ వర్డ్ లెటర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి మాల్దీవ్స్, ఆప్షన్ డి జపాన్.
ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేస్ పదం అక్షరాలు సంఖ్యను కనుగొనండి. ఆప్షన్ ఏ ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, మాల్దీవులు, జపాన్. జపాన్ ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ కంట్రీ ఇన్ ఇండియా. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 73. ఫైండ్ ద ఆడ్ వర్డ్ లెటర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ డిఎఫ్ఎక్స్, ఆప్షన్ బి సిజియు, ఆప్షన్ సి ఎన్ఏఎం, ఆప్షన్ డి ఎంబీజెడ్. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి పదం అక్షరాలు సంఖ్యను కనుగొనండి. ముందుగా మీకు టోటల్గా A to Z వరకు అయితే రాసుకోవాలి. A to Z నుంచి 1 to మళ్ళీ 26 రాసుకోవాలి. సో ఆప్షన్ ఏలో ఏముంది డిఎఫ్ఎక్స్. డి అంటే 4, ఎఫ్ అంటే 6, 4 into 6 24. 24లో ఎక్స్ ఉందా? ఎక్స్ ఉందా అంటే ఇది కరెక్ట్. సో నెక్స్ట్ బి చూద్దాం. సిజియు. సి అంటే 3, జి అంటే 7, దట్ ఈజ్ ఈక్వల్ 21. 21 అంటే యు, దిస్ ఈజ్ కరెక్ట్. మనకి రాంగ్ది కావాలి. ఎంబీజెడ్ ఆప్షన్ డి ఆధారంగా చూస్తే 13 into 2 దట్ ఈజ్ ఈక్వల్ 26 అంటే జెడ్. సి చూసినట్టయితే ఎన్ఏఎం. ఎన్ అంటే 14 కరెక్ట్, 1 అంటే ఏ కరెక్ట్, దట్ ఈజ్ ఈక్వల్ 14 అంటే ఎం వస్తుంది, ఇక్కడ ఎన్ వచ్చింది అంటే రాంగ్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 74. ఫైండ్ ద ఆడ్ వర్డ్ ఆర్ లెటర్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్స్. ఆప్షన్ ఏ 546, ఆప్షన్ బి 876, ఆప్షన్ సి 9112, ఆప్షన్ డి 634. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి బేసి పదం అక్షరాల సంఖ్యను కనుగొనండి. 546, 876, 912, 634. చూడడానికి ఇవన్నీ ఈవెన్ నెంబర్స్ లానే ఉన్నాయి. బట్ 546/3ని 3తో డివిజిబుల్ చేయొచ్చు. 876ని 3తో డివిజిబుల్ చేయొచ్చు. 912ని 3తో డివిజిబుల్ చేయొచ్చు. బట్ 634 3తో డివిజిబుల్ కావద్దు, కాబట్టి ఆప్షన్ డి. 75. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ ఆఫ్ డిక్షనరీ. ఆప్షన్ ఏ బార్బిక్యూ, ఆప్షన్ బి బార్బర్, ఆప్షన్ సి బ్యాలెన్స్, ఆప్షన్ డి బ్యాంక్రప్ట్, ఆప్షన్ డి బ్యాంక్ నోట్, ఆప్షన్ ఏ 45321, ఆప్షన్ డి 21453, ఆప్షన్ సి 21345, ఆప్షన్ డి 35421. కింది పదాలను నిఘంటువు యొక్క రివర్స్ ఆర్డర్లో గమనించండి. బార్బెక్యూ, బార్బర్డ్, సమతుల్యం, దివాలా తీసింది, నోటు. ఆప్షన్ ఏ 45321, ఆప్షన్ బి 21453, ఆప్షన్ సి 21345, ఆప్షన్ డి 35412. ఫస్ట్ వచ్చే పదం బార్బర్డ్, ఇది 2లో ఉంది. తర్వాతది బార్క్యూ 1లో ఉంది. తర్వాతది బ్యాంక్రప్ట్ 4వది. తర్వాతది బ్యాంక్ నోట్ 5వది. తర్వాత బ్యాలెన్స్డ్ 3వది. టోటల్గా 21453. ఆప్షన్ బి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోట్స్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.